పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యవాక్య ధ్యానమునకు సాదరంగా వారి పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఆత్మదాహం అంటే ఏంటో తెలుసా? అందుకే ఈరోజు మన ప్రభువు ఆత్మదాహం గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందుకు మనం యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్యజీవముకై ఊరేడు నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆత్మదాహం అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ ఆత్మదాహం యొక్క అర్థం, నేను ఇచ్చు నీరు వాని యందు నిత్యజీవముకై ఊరేడు నీటి బుగ్గగా ఉండును అని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆధ్యాత్మికమైనటువంటి దాహం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. దీనిని ఆత్మదాహం అని అంటారు. ప్రతి మానవుని యొక్క ఆత్మను లేక ప్రతి మనిషిని దేవునికి సంపాదించి పెట్టే దాహమే ఆత్మదాహం. అంటే ఏ ఆత్మను లేక ఏ మనిషిని ఏ పాపిని మనం కాపాడుకుందాము, సాతాను బంధికాల నుంచి విముక్తి చేద్దాము అని తప్పించే మనిషి యొక్క తృష్ణే ఆత్మీయ దాహం అని అంటున్నారు క్రీస్తు ప్రభు ఈ వాక్యం ద్వారా. అయితే ఈ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువే ఇదిగో ఇప్పుడు ఈ సమరీ స్త్రీతో మాట్లాడి ఆమె పాపపు జీవితాన్ని గుర్తు చేసి ఆమెను పాప మనస్తాపడే విధంగా చేసి ఆమె యొక్క ఆత్మను కాపాడుకున్నారు. ఇదే ఆత్మదాహం అంటే. క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా ఈమె కొరకే ఈ పట్టపగలు ఆ యొక్క యాకోబు బావి దగ్గరకు వచ్చి ఈ యొక్క సమరీ స్త్రీని కాపాడుకున్నారు. వాస్తవానికి చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభు తండ్రి దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ భూలోకానికి వచ్చిందే ఈ యొక్క ఆత్మదాహంతో వచ్చారు. అనగా పాపులమైన సర్వమానవాళ్ళని కాపాడుకోవడానికి వచ్చారు. ఈరోజు కూడా ప్రభు మనకు ఈ ఆత్మదాహం గురించే తెలియచేస్తున్నారు. అయితే ఈ ఆత్మదాహం ఎవరిలో ఎప్పుడు ఏ విధంగా ఏ సమయంలో జనిస్తుందో తెలియదు. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం చూసుకున్నట్లయితే ఈ వచనాల్లో సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నామానుకు కుష్టిపోయే విధానంలో తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన ఒక బాలికను ఉపయోగించుకున్నాడు. ఆ బాలికలో ఆధ్యాత్మిక దాహాన్ని పుట్టించాడు. ఏ విధముగానంటే నామాను అను ఆ బాలిక యొక్క యజమాని కుష్ఠవ్యాధితోటి బాధపడుతున్నాడు. వాస్తవానికి ఈ నామాను సిరియా దేశరాజు యొక్క సైన్యాధిపతి. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజ్యంపైకి దాడెత్తి వెళ్ళి ఆ యొక్క దేశాన్ని ఆక్రమించుకున్న సమయంలో ఈ బాలికను బానిసగా తీసుకుని వచ్చి సైన్యాధిపతి అయిన నామాను తన భార్యకు సేవకురాలిగా నియమించాడు. ఆ బాలిక తన యజమాని కుష్ఠవ్యాధి ద్వారా బాధపడుతున్నటువంటి ఆ బాధను చూసి తట్టుకోలేక తన యొక్క దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళినట్లయితే తన యొక్క యజమానుడు స్వస్థ పొందుతాడు అనే విషయాన్ని తన యొక్క యజమానురాలకి ఒక సలహాపూర్వకంగా చెప్పింది. దీనినే మనం ఆత్మదాహం అంటాం. ఎందువల్లంటే ఆ బాలికకు తన యజమాని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఎందువల్లంటే తను బానిస అక్కడ. అయినప్పుడు కూడా తన యజమాని పడుతున్నటువంటి బాధను చూడలేక తను చేయగలిగినటువంటి సహాయాన్ని ఒక సలహా ద్వారా తన యజమానురాలకు ఇచ్చింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీనిని ఆత్మదాహం అంటాం. అంటే తోటివారు బాధపడుతుంటే చూడలేని తత్వాన్ని ఆత్మీయ దాహం అంటాం. ఆ బాలిక ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న సహాయం ద్వారా లేక సలహా ద్వారా నామాను స్వస్థ పొందాడు. నామాను యొక్క రాజు కూడా నిజమైన దేవుడైన ఇజ్రాయేల్ దేవుడు యావే దేవుడేనని తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఈ విధంగా తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క అద్భుత క్రియలను ఎవరో ఒకరి ద్వారా కొనసాగించుకుంటూనే ఉంటారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దయచేసి ఈనాటి దేవుని సందేశాన్ని జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఏ విధంగానైతే సూర్యుడు ప్రతిరోజు తన సూర్యరశ్మి ద్వారా భూమిపై ఉన్న ప్రతి జీవిని లేక ప్రతి ప్రాణిని తన యొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా శక్తినిచ్చి కదలికను ఇస్తున్నాడో, గాలి లేక పవనము లేక వాయువు లేక ఆక్సిజన్ ద్వారా ప్రతి ప్రాణికి శ్వాసనిచ్చి బ్రతికిస్తున్నాడో, ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ మరియు ప్రాణవాయువు భూమిపైన జీవకోటికి కొత్తవి జన్మించుటకును పాతవి లేక వృద్ధవి గతించుటలో తోడ్పడుతున్నాయో, అలాగే నిజదేవుడు
లేక పునీత పేతురు గారు మత్తయి గారి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా క్రీస్తు ప్రభువు గురించి చెప్పినట్లుగా, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నారు. అంటే సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువు అనగా అంతం లేని దేవుడు. దీన్ని బట్టి మనం అర్థం చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా అద్భుతాలు చేస్తూనే ఉంటాడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడైనటువంటి యెహోవా లేక యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఎవరి ద్వారా ఏ సమయంలో తన ఉనికిని చాటి చెప్పుకుంటకు అద్భుతాలు చేస్తూనే ఉంటారో మనకి తెలియదు. ఆ అద్భుతాలు సవి చూపించుటకు రోగులను ఎవరో ఒకరి ద్వారా రోగులకు స్వస్థనివ్వటం ద్వారాను స్వస్థకారుల వద్దకు నడిపిస్తారు అను విషయము ఈనాటి సందేశం ద్వారా మనకు తెలుసుకుంటాం. ముందుగానే మనం తెలుసుకున్నట్లుగా సిరియా దేశ సైన్యాధిపతి అయినటువంటి నామానును దేశ ప్రవక్త వద్దకు నడిపించినట్లుగా, అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు లేక సజీవుడైనటువంటి మన దేవుడు ఈ విషయాన్ని పెద్దవారి ద్వారానే తెలియజేయవచ్చు, లేక చిన్నపిల్లల ద్వారానైనా తెలియజేయచ్చు. అయితే ఆ వ్యక్తి ఆ రోగి అయిన ఉండొచ్చు, లేక దేవుని దీవెనలో అవసరమైన వ్యక్తి అయినే ఉండవచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో రూపంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుత క్రియలను మనం విషయంలోకి వస్తే వదులుకోకూడదు అన్న సందేశాన్ని ఈరోజు దేవుడు తన యొక్క వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అవసరం వాక్యం అంటున్నటువంటి మీకైనా రావచ్చు, వాక్యం చెబుతున్నటువంటి నాకైనా రావచ్చు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు. కావున మనమందరం అనుక్షణం అనునిత్యం దేవుని చిత్తాన్ని పనుల ద్వారా నెరవేరినట్లు మనమంతా సిద్ధంగా ఉండాలి. అయితే ఆ అద్భుతాలు లేక దేవుని దీవెనలు కూడా అందరికీ జరగవు, లేక అందరికీ ఉండవు. ఎందువల్లంటే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తమే ఏదైనా నెరవేరుతుంది. ఎవరైనా స్వస్థక్రియ జరపాలని నిర్ణయిస్తారో వారికి మాత్రమే అవి జరుగుతాయి. ఈ విషయాన్ని స్వయంగా క్రీస్తు ప్రభువే తెలుపుతున్నారు ఈనాటి సందేశం ద్వారా. సువిశేషంలో లోకగారి సువార్త 4వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనంలో. ఇప్పుడు ఆ వచనాల్లో క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోన్లోని సెరఫతు గ్రామములకు నివసించు విధవరాలి వద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తకు ఏలీషా కాలంలో ఇజ్రాయేల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థ పొందలేదు అని పలికెను. అంటే ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆత్మీయ దాహం అనేది దేవుడు ఎవరిలో రేకెత్తిస్తారో వారి ద్వారా మాత్రమే తన యొక్క అద్భుత క్రియలను జరుపుకుంటారు అన్నమాట వాస్తవం. సహోదరి సహోదరులారా, ఈ సందేశాన్ని లేక ఈ వచనాన్ని పురస్కరించుకొని మనం ఒక్కసారి 2019 నుంచి 2022 వరకు ప్రపంచంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు. మనమంతా వారు వీరని లేకుండా ప్రపంచ మానవాళి అంతా ఎవరి ప్రాణాలను వారు గుప్పెట్లో పెట్టుకొని జీవించినటువంటి సంవత్సరాలు ఆ 3 సంవత్సరాలు, అనగా 20, 21, 22 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతో మందిలో ఈ యొక్క ఆత్మీయ దాహాన్ని పుట్టించి ఎంతోమంది బిడ్డలను లేక కరోనా సోకిన వారిని కాపాడుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ విషయానికి మనం ఎక్కడికో వెళ్ళవలసిన లేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వచనాలను లేక వాక్యాలను వింటున్నటువంటి మీరు నేను కూడా ఈ యొక్క కరోనా సమయంలో జీవించినటువంటి వ్యక్తులమే. అయితే మనందరినీ దేవుడు ఎంతో అద్భుత రీతిగా కాపాడుకోకపోయినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఉండేవారం కాదు. వాక్యం మీరు ఉండేవారం కాదు, వాక్యం చెబుతున్న నేను ఉండేవాడిని కాదు. దీనికి కారణం తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క అద్భుత శక్తి. ఈనాడు సువార్తలో క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా లోకగారి సువార్త 4వ అధ్యాయము 26వ వచనంలో, సీదోనులోని సెరఫతు గ్రామమున నివసించు విధవరాలి వద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డారు. అలాగే కరోనా సమయంలో దేవుని దేవలన దేవుడిచ్చిన ప్రేరణ నడిపింపును బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చెప్పుకోవటానికి నేను వెనుకాడను. ఎందువల్లంటే ఈ యొక్క విషయాన్ని చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది. ఎందువల్లంటే ఆ కరోనా సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్లో ఎవరెవరి ఇంటికి రెడ్ జోన్ బ్యానర్లు తగిలించున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వారి స్వస్థత కొరకే ప్రార్థించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. వారు కరోనా నుండి
దేవుడైన యేసుక్రీస్తు దయ వలన స్వస్థ పొందారు. అలాని నేను ఎలా చెప్పగలనంటే, ఆ రెడ్ జోన్ బ్యానర్లు తగిలించిన ప్రతి ఇల్లు, ఆ రెడ్ జోన్ బ్యానర్ తీసేంత వరకు నేను ఆ ఇంటికి వెళ్ళి బయట రోడ్డు మీద ఉండి వారి కొరకు ప్రార్థన చేసి వచ్చాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తండ్రి దేవుని ప్రణాళిక మానవుని ఎడల ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో నేను అనుభవించాను. కాబట్టే మీకు ఈ విధంగా ఈ సమయాన్ని బట్టి ఈరోజు సందేశాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పగలుగుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలానే అందరికీ ఆ భాగ్యాన్ని ఇవ్వరా అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే అందుకు సమాధానం తండ్రి దేవుడు తప్పనిసరిగా ఇస్తారు. కానీ మనం అందుకై తండ్రి దేవుని అనునిత్యం వేడుకోవాలి. వారి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఉండాలి. తండ్రి దేవుడు మన వేడుకోలుకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎవరో ఒకరి ద్వారా ఎవరో వారి చిత్తమైన వారికి స్వస్థతను ఇస్తూనే ఉంటారు. అందుకే మనం దేవుని దృష్టిలో పడినట్లుగా, మన ద్వారా తన అద్భుతాలు చేసుకున్నట్లుగా మనం సిద్ధపడి ఉండాలి. ప్రత్యేకంగా ఈ యొక్క ఉపవాస దినాల్లో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా స్వస్థతలు అద్భుతాలు కావలసిన వారు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు మన మనసును ఎరిగినటువంటి దేవుడు, మన సిద్ధపాటును గుర్తించినటువంటి దేవుడు ఏదో రూపంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు అద్భుతాలు చేస్తూ ఉంటారు, స్వస్థతను ఇస్తూ ఉంటారు అన్నది ఈనాటి సువిశేష సందేశం యొక్క సారాంశము. అది వాస్తవం కూడా. ఎందువల్లంటే పేతురు గారు చెప్పినట్లుగా క్రీస్తు ప్రభువు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. ఆయన ఎప్పుడు ఏదో ఒక చోట ఎవరో ఒక రూపంలో స్వస్థతలు చేస్తూనే ఉంటారు, అద్భుతాలు కూడా చేస్తూనే ఉంటారు. అందుకే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుడు సజీవుడైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుని అందరూ నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, వారి దీవెన కొరకై ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి, ఉదాహరణగా ఈనాటి మొదటి పట్టణంలో నామాను పొందినటువంటి స్వస్థ ద్వారా నామాను చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎలీషా ప్రవక్త వద్ద ఉన్నటువంటి మట్టిని తన యొక్క రాజు వద్దకు తన గాడిద మీద తీసుకుని వెళ్ళి అన్యుడైనటువంటి విగ్రహారాధకుడైనటువంటి నామాను యొక్క రాజు అందరూ నిజమైనటువంటి దేవుడైన యావే దేవుని నమ్మగలిగారు ఆ యొక్క చిన్న బాలిక ద్వారా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి నమ్ముదాం, నిజమైన సజీవుడైన దేవుని నమ్ముదాం, మన జీవితాలను కాపాడుకుందాం, మన తోటివారి జీవితాలను కూడా కాపాడటానికి మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం మంచి మనసుతోటి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నిన్న ఆదివారపు సందేశంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీలో ఆధ్యాత్మిక దాహాన్ని రేకెత్తించారు. అది ఏ విధంగా రేకెత్తించారో యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో సమరయ స్త్రీతో ఇలా అంటున్నారు: దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలేను అని యేసు చెప్పారు సమరయ స్త్రీతోటి. అంతేకాకుండా ఆ ఆత్మస్వరూపి అయిన నిజమైన దేవుణ్ణి నేనేనని అంటూ 26వ వచనంలో ఆ సమరయ స్త్రీతో ఎలా అంటున్నారు: నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు ఆ స్త్రీతో చెప్పారు. అది విన్నటువంటి ఆ సమరయ స్త్రీ వెళ్ళి, ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నీ చెప్పెను, వచ్చి చూడు అని ఆమె మిగిలిన వారిని క్రీస్తు ప్రభు వద్దకు తీసుకురావటం మన యొక్క సందేశంలో చదువుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆత్మీయ దాహాన్ని ఆ సమరయ స్త్రీలో పుట్టించాడు. మరి మనము ఎందుకు ఆ ఆత్మీయ దాహాన్ని స్వీకరించకూడదు? ఎందువల్లంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ దాహం అనేది తీరేది కాదు. మనం దేవునికి సాక్షిగా ఉండటం ద్వారా ఎన్ని ఆత్మలను కాపాడుకుంటే అంత దాహం పెరుగుతూ ఉంటుంది. అదే మన యొక్క జీవితం యొక్క ధన్యత అని మనం భావించాలి. అందుకొరకే మనం శ్రమించాలి. ఆ దాహాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయటమే జీవితం యొక్క ధన్యత అని ఈరోజు సందేశంలో మనకు మన ప్రభువు తెలియచేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎందువల్లంటే క్రీస్తు యొక్క ఆత్మీయ దాహమే తన యొక్క శిలువ మరణంతో ఆగిపోకుండా అనునిత్యము అనంతకాలము అందరిలోనూ రేకిస్తారు. ఈ లోకము అంతా అనగా సర్వమానవాళి రక్షించబడేంత వరకు అన్నమాట వాస్తవము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి మనవంతుగా మనం కూడా ఆత్మీయ దాహంతో
మనం కూడా తండ్రి అయిన యెహోవానికి ఆత్మను కాపాడే విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి అయిన యెహోవా, ఈ రోజుటి సందేశం ద్వారా మీ చిత్తానుసారంగా మీ ఇష్టలైన వారిలో ఆత్మీయ దాహాన్ని రేకెత్తించి మీ యొక్క ప్రియమైనటువంటి మానవులను రక్షించుకునే ప్రక్రియలో మేము కూడా ఉపయోగపడే విధంగా మమ్మల్ని కూడా మార్చుకోమని మమ్మల్ని మేము మీ పవిత్ర పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు అయిన దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.